ఆంధ్రప్రదేశ్లో టీచర్ల ప్రమోషన్లపై భవిష్యత్తులో చాలా పెద్ద ప్రభావం చూపించబోయే ఒక హైకోర్టు తీర్పు గురించి ఇప్పుడు వివరంగా మాట్లాడుకుందాం. కేవలం సర్వీస్లో సీనియారిటీ ఉంటే సరిపోదు, ప్రమోషన్ రావాలంటే ఇంకో కీలకమైన అర్హత ఖచ్చితంగా ఉండాల్సిందే అని ఈ తీర్పు తేల్చేసింది. అసలు ఈ వివాదం ఎక్కడ స్టార్ట్ అయింది, ఏ రూల్ ప్రకారం ఈ జడ్జ్మెంట్ వచ్చింది, మరి దీని ప్రభావం ఎలా ఉండబోతోంది, ఇలాంటి విషయాలన్నీ ఇప్పుడు క్షుణ్ణంగా చూద్దాం. ఓకే, ఈ మొత్తం ఇష్యూని మనం సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఒక 5 భాగాలుగా చూద్దాం. ముందుగా అసలు వివాదమేంటి, తర్వాత దీని వెనకున్న రూలేంటి, ఆ తర్వాత ఒక టీచర్ చేసిన పోరాటం, దానికి హైకోర్టు ఇచ్చిన ఆర్డర్, ఇంకా ఫైనల్గా దీనివల్ల ముందు ఏం జరగబోతోంది అనేవి వరుసగా చూద్దాం. రైట్, ఇక మొదటి భాగంలోకి వెళ్దాం. ప్రమోషన్ల వివాదం. మామూలుగా ప్రతి ఏటా జరిగే ప్రాసెస్ లాగే 2026లో కూడా కృష్ణా జిల్లాలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్లు స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ల కోసం ఎస్జీటీల సీనియారిటీ లిస్ట్ తయారు చేశారు. సాధారణంగా టీచర్లకు ఇది చాలా ముఖ్యమైన సమయం కదా, ఎందుకంటే వాళ్ల కెరీర్ గ్రోత్ అంతా ఈ లిస్ట్ మీదే ఆధారపడి ఉంటుంది. కానీ అందరూ రొటీన్ అనుకున్న ఈ లిస్టే ఒక పెద్ద న్యాయ పోరాటానికి కారణమైంది. మరిక్కడే అస్సలు పాయింట్. ఏళ్ల తరబడి ఇదే కదా పద్ధతి. మరి లిస్ట్ చట్టానికి విరుద్ధమని ఒక టీచర్కు ఎందుకనిపించింది? అధికారుల నిర్ణయాన్ని ఛాలెంజ్ చేస్తూ ఏకంగా హైకోర్టు దాకా వెళ్లేంత నమ్మకాన్ని ఆయనకిచ్చిన ఆ లీగల్ పాయింట్ ఏంటి? సరే, మరి ఆ నిబంధన ఏంటో చూద్దాం. ఈ మొత్తం కేసుకు ఇదే ఆయువుపట్టు. ఈ కేసు బలమంతా ఎక్కడో జిల్లాస్థాయి ఆర్డర్లో లేదు, ఏకంగా 2025లో మన సుప్రీంకోర్టిచ్చిన ఒక తీర్పులో ఉంది. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే, కృష్ణా జిల్లాలో తయారుచేసిన ఒక లిస్టుపై వచ్చిన అభ్యంతరానికి దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పును ఆధారంగా చూపించారు. అంటే ఇది ఎంత పవర్ఫుల్ రూలో అర్థం చేసుకోండి. చూడండి, సుప్రీంకోర్టు తీర్పులో ఎంత క్లియర్గా చెప్పిందో, ప్రమోషన్ కావాలి అని ఆశించే ఏ టీచరైనా సరే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటే టెట్ పాస్ అవ్వకపోతే వాళ్లు ప్రమోషన్కు అర్హులు కారు. ఇక్కడ అర్హులు కారు అనే పదం చాలా స్ట్రాంగ్. ఇది జస్ట్ ఒక సలహా కాదు, ఫాలో అవ్వాల్సిన ఒక స్ట్రిక్ట్ ఆర్డర్. ఈ ఒక్క వాక్యమే మొత్తం కేసును మార్చేసింది. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే, సుప్రీంకోర్టు తీర్పులో టీచర్లను 2 గ్రూపులుగా విడదీసి రూల్స్ చెప్పింది. మొదటి కేటగిరీ 5 ఏళ్లలోపు సర్వీస్ మాత్రమే మిగిలి ఉన్న సీనియర్ టీచర్లు. వీళ్లు టెట్ పాస్ కాకపోయినా జాబ్లో కంటిన్యూ అవ్వొచ్చు, కానీ ప్రమోషన్ కావాలంటే మాత్రం టెట్ మస్ట్. ఇక రెండో కేటగిరీ 5 ఏళ్ల కంటే ఎక్కువ సర్వీస్ ఉన్నవాళ్లు. వీళ్లైతే జాబ్లో కొనసాగాలన్నా సరే టెట్ ఖచ్చితంగా పాస్ అవ్వాల్సిందే. దీన్ని బట్టి ఎడ్యుకేషన్ క్వాలిటీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఇంత పక్కాగా రూలుంది కదా, మరి ఈ రూల్ని పట్టుకుని ఒక టీచర్ తన పోరాటాన్ని ఎలా మొదలుపెట్టారో 3వ భాగంలో చూద్దాం. ఈ మొత్తం పోరాటంలో మనకు కనిపించే కీలక వ్యక్తి పిటిషనర్ అరేపల్లి ప్రకాశరావు గారు. ఎన్టీఆర్ జిల్లాలో సెకండరీ గ్రేడ్ టీచర్గా పనిచేస్తున్నారు. రూల్స్కి విరుద్ధంగా జరుగుతున్న ఒక తప్పును చూసి దాన్ని ప్రశ్నించడానికి ధైర్యంగా ముందుకు వచ్చిన వ్యక్తి ఈయనే. ప్రకాశరావు గారు తన పోరాటాన్ని చాలా పద్ధతిగా స్టెప్ బై స్టెప్ ముందుకు తీసుకెళ్లారు. ఫస్ట్ స్టెప్, ప్రమోషన్ల కోసం ఇచ్చిన టెంటేటివ్ లిస్ట్లో టెట్ పాస్ అవని వాళ్ల పేర్లు కూడా ఉన్నాయని, ఇది సుప్రీంకోర్టు రూల్కి వ్యతిరేకమని గుర్తించారు. సెకండ్ స్టెప్, మార్చ్ 20, 2026న అధికారులకు రాతపూర్వకంగా తన అభ్యంతరాలను తెలిపారు, కాని వాళ్లు పట్టించుకోలేదు. సో థర్డ్ అండ్ ఫైనల్ స్టెప్, న్యాయం కోసం హైకోర్టు తలుపు తట్టారు. మరి హైకోర్టులో ఏమైంది? ప్రకాశరావు గారి పోరాటానికి ఫలితం దక్కిందా? 4వ భాగంలోకి వెళ్లి కోర్టు ఆర్డరింటూ చూద్దాం. ఏప్రిల్ 1, 2026న ఈ రిట్ పిటిషన్ను విచారించిన జస్టిస్ డి రమేష్ గారు ఫైనల్ ఆర్డర్ ఇచ్చారు. హైకోర్టు ఆర్డర్ చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్గా, క్లియర్గా ఉంది. ఫైనల్ సీనియారిటీ లిస్ట్ తయారుచేసే ముందు సుప్రీంకోర్టు తీర్పును దృష్టిలో పెట్టుకుని పిటిషనర్ ఇచ్చిన అభ్యంతరాలను ఖచ్చితంగా పరిగణించాలి అని అధికారులను ఆదేశించింది. పరిగణించాలి అంటే ఊరికే చూసి వదిలేయడం కాదు, చట్టప్రకారం పిటిషనర్ చెప్పిన ప్రతి పాయింట్ని పరిశీలించి సుప్రీంకోర్టు రూల్స్కి తగ్గట్టుగా లిస్టుని సరిచేయాలని అర్థం. ఇది ప్రకాశ్రావు గారి వాదనకు దక్కిన ఒక పెద్ద విజయం. సరే, కోర్టు ఆర్డర్ అయితే వచ్చింది. మరి దీని ప్రభావం ఎలా ఉండబోతోంది? రియాలిటీలో ఏం జరగనుంది? ఇది చాలా ఇంపార్టెంట్, చూద్దాం. ఈ తీర్పు వల్ల కొన్ని విషయాలు మనకు స్పష్టంగా అర్థమవుతున్నాయి. 1, కృష్ణా జిల్లా లిస్ట్ని మళ్లీ రివ్యూ చేయాలి. 2, ప్రమోషన్కి టెట్ కంపల్సరీ అనేది ఇంకోసారి బలంగా ప్రూవ్ అయింది.
3. అధికారులు ప్రకాశ్రావు గారి అభ్యంతరాలను సీరియస్గా తీసుకోవాలి. 4. ఇకపై కేవలం సర్వీస్ చూసి ప్రమోషన్ ఇచ్చే రోజులు పోయాయి, అర్హత కూడా చూడాల్సిందే. ఇక అన్నింటికన్నా ముఖ్యంగా 5వ పాయింట్, ఈ తీర్పు ఇకపై రాష్ట్రవ్యాప్తంగా జరిగే అన్ని టీచర్ ప్రమోషన్లకు ఒక గైడ్లైన్లా పనిచేస్తుంది. ఇక ఫైనల్గా మన ముందు ఒక పెద్ద ప్రశ్న ఉంది. ఒక జిల్లాలో మొదలైన ఈ పోరాటం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షలాది టీచర్ల కెరియర్ను, వాళ్ల ప్రమోషన్ల విధానాలను ఎలా మార్చబోతోంది? కేవలం అనుభవం కాదు, అర్హత కూడా ముఖ్యమే అనే ఒక కొత్త అధ్యాయానికి ఈ తీర్పు నాంది పలుకుతుందా? దీనికి సమాధానం కాలమే చెప్పాలి.